ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి లేదంటే ఆ కుటుంబాలకు సంబంధించి విజయమ్మ గారు, షర్మిల గారు ఆస్తుల విషయంలో వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి ఇప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళు ఏ విధంగా ఏ ట్రాక్లో ఉన్నారంటారు? ఒక కుటుంబంలో అలాంటి పరిస్థితి రావటం దురదృష్టం. నాకు విజయమ్మ గారు బాగా తెలుసు, షర్మిల ఫ్యామిలీ అంతా బాగా క్లోజ్ నాకు. ఆ ఫ్యామిలీలో మరి అలాంటి అంత డబ్బు వచ్చిన తర్వాత కూడా మరి డబ్బు కోసం వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి మరి వీళ్ళు చెప్పే పరిస్థితి రావటం దురదృష్టం. అంటే సొంత కుటుంబానికే న్యాయం చేయలేపారంటారా? అదే మరి జనం అది అనుకునే కదా, సొంత కుటుంబానికి న్యాయం చేయలేనాడు ఇంకా ప్రజలకు మటుకు ఏం న్యాయం చేస్తాడనే కదా. అంత దారుణమైన ఉంటుందంటారా పరాజయం. పార్టీ ఉంటుందంటారు వైఎస్ఆర్సీపీ? అంటే పార్టీ ఉంటుందండి డెఫినెట్గా. పార్టీ అనేది ఏమవుతుంది, ఇప్పుడు అతనికంటూ సొంత ఓటింగ్ ఉంది. అతని ఓట్ బ్యాంకు మొన్న కూడా 40% వచ్చింది. అదే నేనైతే 35-36% ఆగుతాడేమో అనుకున్నా. క్లోజ్ టు 40 వచ్చింది. సో దట్ ఈస్ కన్సిడరబుల్ ఓటింగ్. నెగ్గాలంటే 51 రావాలి. సో కాబట్టి బట్ దట్ ఈస్ స్టిల్ కన్సిడరబుల్ ఓటింగ్. మీకేమనిపిస్తుంది ఈ 7 నెలల పరిపాలన మిమ్మల్ని మీరు పక్కన పెడితే మీరు చూస్తూ ఉంటే మీ పరిపాలనకు సంబంధించి మీకు కరెక్ట్గానే వేలు వెళ్తుంది అనుకుంటున్నారా? ఉపాధి విషయంలో, రాష్ట్ర నిర్మాణానికి సంబంధించి అమరావతి అమరావతి రాజధాని వేగం పుంజుకుంది, పోలవరం వేగం పుంజుకుంది, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే విశాఖపట్నం కారిడార్లో కూడా ఇవాళ సాయంత్రం మోడీ గారు సుమారు ఆల్మోస్ట్ ఒక 1 lakh crore ప్రాజెక్ట్స్కి మరి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సో డెవలప్మెంట్ అయితే ఉంది, డెఫినెట్గా ఉంది. సో అది ఇంప్లిమెంటేషన్ అయితే డెఫినెట్గా మంచి డెవలప్మెంట్. అప్పుడు అంత నెగిటివ్ డెవలప్మెంటే కదా. అమరావతిలో వేసిన రోడ్లు కూడా తవ్వేశారు. మామూలుగా రోడ్డు దొంగతనాలు అంటే ఇప్పుడు దాకా ఏంటంటే రోడ్డు మీద జరిగే దొంగతనాలు. ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది. రోడ్డు దొంగతనాలు అంటే రోడ్డును దొంగిలించడం లాగా అయిపోయింది. మొన్న నందిగం సురేష్ అన్న అబ్బాయి మరి అతను రోడ్లు తవ్వేశాడు, తవ్వి పట్టుకుపోయాడు కంకరగా దేని దానికి. అదొక నెగిటివ్ దృక్పథంతో చేశారు అప్పుడు ప్రభుత్వం. అంతా డిస్ట్రక్షనే ఆ ప్రభుత్వంలో. కన్స్ట్రక్షన్ యాటిట్యూడ్ లేదు. ఏదో బటన్ నొక్కాం. నిజంగా బటన్ నొక్కితేనే నెగ్గాము అనుకుంటే అతనేమో ఏదో బొచ్చుడు సంక్షేమం చేశానని చెప్తున్నాడు కదా. మీరు కూడా కంపారిజన్ మరి ఇప్పుడు సంక్షేమం చేయట్లేదంటే అప్పుడు గొప్పగా చేశారని ఇండైరెక్ట్గా అన్నట్టే కదా. మరి అంత గొప్ప సంక్షేమం చేస్తే మరి అతనికి 11 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యాడు? సో అభివృద్ధి లేని సంక్షేమం కాదు. అభివృద్ధితో పాటు జరిగే సంక్షేమమే నిజమైన సంక్షేమం అనేది ప్రజలు కూడా గ్రహించారు. గుంతల రోడ్లు పూర్తి చేస్తున్నారా? సంక్రాంతికి అయిపోతుంది డెఫినెట్గా. ఏదన్నా 5-10% మిగలవచ్చు. ఎందుకంటే కాంట్రాక్టర్లు ముందు రావడానికి భయపడుతున్నారు. పాత బిల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ కొత్త బిల్స్ మరి ఇప్పుడైనా మరి టైంకి వస్తాయా రావా అనే భయం అయితే ఉంది, కాంట్రాక్టర్లో ఉంది. 2014-19 మధ్య కూడా కంప్లీట్ అవ్వలేదు కొన్ని బిల్స్ అప్పటికి.